అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది మంచినీటి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే ఓఎన్జీసీ నిధులతో మంజూరైన 5 కోట్ల రూపాయలతో గుడిమెల్లంక వాటర్ ప్రాజెక్టులో ర్యాపిడ్ శాండ్ పిల్లర్కు శంకుస్థాపన చేశారు. గుడిమూల నుండి అంతర్వేది వరకు 7.10 కోట్లతో 2 లైన్లు రహదారి నిర్మాణానికి వర్చువల్ గా పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. ఈ ఇంప్రెషన్ అమ్మా చూసింది. ఏంటండి పేరు రాశారు కదండి మీద పేరు పడుతుంది పేరు రాశారు పైన. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదీస్తూ అంతర్వేది మంచినీటి పథకాన్ని రేపు ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 17,33 లక్షల వ్యయంతో జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మించిన ఈ మంచినీటి పథకం ద్వారా 4 గ్రామాలకు త్రాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది. అంతర్వేది పల్లవపాలెం, అంతర్వేది కర, వంది గ్రామాలకు త్రాగునీటి సమస్య పూర్తిగా తొలగనుంది. ఇప్పటికే ధవళేశ్వరం నుంచి రాజోలు వరకు కూడా అమరాజీవి పొట్టి శ్రీరాములు పేరు మీద మంచినీటి పథకాన్ని తీసుకురానున్నారు. ఈ పథకం ద్వారా రాజోలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా త్రాగునీరు అందే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఈ జల్ జీవన్ మిషన్ సంబంధించిన మంచినీటి ట్యాంకులను, పైప్ లైన్లను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ అనేక సార్లు కూడా మీటింగ్లో చెప్తా ఉన్నారు, రాజోలు అంటే జనసేన పార్టీకి చిరుదీపం అని. ఆ చిరుదీపాన్ని కాపాడుకునే ఉద్దేశంతో పలు అభివృద్ధి పనులకు కూడా రేపు వర్చువల్గా ఆయన శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో గుడిమెల్లంక మంచినీటి పథకంలో శాండ్ ఫిల్టర్ను శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా సెకండెడ్డిపల్లి నుంచి గుడిమూల వరకు ఉన్న ఏటుకోటిపై డబల్ లైన్ రోడ్డుకి కూడా 7,10 లక్షల రూపాయలతో కూడా ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. అయితే రాజోలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న దేవావరప్రసాద్కు మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలిచి రాజోలను అభివృద్ధి చేస్తున్నందుకు కూడా జనసేన నాయకులైతేనేమి, కూటమి నాయకులైతేనేమి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను మణికంఠ, ప్రైమ్9 న్యూస్, రాజోలు నుంచి.